Okay, good morning all of you. లాస్ట్ క్లాస్లో మనం మానిటాన్ కన్వర్జెంట్ థియరం మానిటాన్ సీక్వెన్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ థియరం, చాలా ఇంపార్టెంట్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ మానిటాన్ కన్వర్జెంట్ థియరం అని అడగచ్చు. ఒక్కోసారి స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చేవచ్చు అనమాట. సో చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ మానిటాన్ కన్వర్జెంట్ థియరం. మానిటాన్ కన్వర్జెంట్ థియరం అంటే స్టేట్మెంట్ ఏంటంటే ఏ మానిటాన్ సీక్వెన్స్ ఈజ్ convergent if and only if it is bounded. చాలా ఇంపార్టెంట్ అది. ఏ మానిటాన్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. ఒక మానిటాన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. మానిటాన్ సీక్వెన్స్ బౌండెడ్ అని తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి, కన్వర్జెంట్ అని తీసుకుని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఇదే థియరము ఇంకో రకంగా వాళ్ళు ఎలా ఇస్తారంటే ఏ బౌండెడ్ increasing sequence is ఇలా కాదు, ఎలా ఇస్తారంటే సీక్వెన్స్ Sn ఈజ్ bounded increasing sequence if and only if limit Sn is equals to supremum of sequence Sn such that n belongs to n. Sequence Sn is bounded decreasing sequence if and only if limit Sn is equals to infimum of Sn such that n belongs to n. ఇలా ఇవ్వచ్చు థియరం. చూడండి, రెండు థియరమ్స్ ఒకటే. ఇదేంటిది? ఏ మానిటాన్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ if and only if it is bounded అన్న sequence Sn is bounded increasing sequence. bounded increasing bounded increasing మానిటాన్ సీక్వెన్స్ అంటే ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు కదా. ఫస్ట్ కేసులో ఇంక్రీజింగ్ తీసుకోవాలి, రెండో కేసులో డిక్రీజింగ్ తీసుకుని చేయాలి సమ్. చూడండి, మానిటాన్ సీక్వెన్స్ బదులు ఈ రెండుగా విడగొట్టారు తీరంలో. ఇంక్రీజింగ్ బౌండెడ్ if and only if limit Sn equal to supremum of Sn. లిమిట్ Sn ఉంది అంటే కన్వర్జెంట్ అని ఉంటుంది. కన్వర్జెంట్ అంటే లిమిట్ ఉందని అర్థం. లిమిట్ Sn ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ Sn. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినప్పుడు ఆ లిమిట్ సుప్రీమమ్ అవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినప్పుడు లిమిట్ ఇన్ఫిమమ్ అవ్వాలి. ఇన్ఫిమమ్ అంటే లీస్ట్ వాల్యూ, సుప్రీమమ్ అంటే హైయెస్ట్ వాల్యూ. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినప్పుడు సుప్రీమమ్కి కన్వర్జ్ అవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినప్పుడు ఇన్ఫిమమ్కి కన్వర్జ్ అవ్వాలి. అర్థమైందమ్మా? ఇది మానిటాన్ కన్వర్జెంట్ థియరం. సో ఏం చెప్తుంది ఇది? ఏ మానిటాన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. మీరు స్టేట్మెంట్ అడిగినప్పుడు ఇది ఒకటి రాసి సరిపోతుంది, ఇది రాయక్కర్లేదు. ఒక్కోసారి వాళ్ళే ఇస్తారు, ఇలా ఇస్తారు, ఏ మానిటాన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ ప్రూవ్ చేయమంటారు. లేదా ఇంకెలా అడుగుతారు? సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ Sn ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ Sn. లిమిట్ ఉందంటే అర్థం కన్వర్జెంట్ అని అర్థం. ఇవి కన్వర్జెంట్ అంటే ఈ కన్వర్జెంట్ బదులు లిమిట్ రాశారు, బౌండెడ్ బదులు బౌండెడ్ రాశారు. సరిపోయింది కదా, రెండు ఒకటే. అలాగే ఇక్కడ లిమిట్ అంటే కన్వర్జెంట్ అంటే లిమిట్ కన్వర్జెంట్ బదులు లిమిట్ రాశారు, ఇంకో బౌండెడ్ అంటే బౌండెడ్ ఉంది అలా. సో రెండు విధాలు ఎలా అయినా అడగచ్చు, మీరు ఎలా అడిగినా రాయగలరు. ఓకేనమ్మా? ఒక్కొక్కసారి ఇది ఒక్కటే ఇస్తారు,
5 మార్క్స్కి, ఒక్కోసారి ఇది ఒక్కటే ఇస్తారు 5 మార్క్స్కి, 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు మొత్తం ప్రూవ్ చేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమంటారంటే ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబవ్, అది బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కన్వర్జెంట్. ఒక్కోసారి ఇలా అడుగుతారు, ఒక్కోసారి ఇలా అడుగుతారు. ఓకేనమ్మా, ఇది మోనోటోన్ కన్వర్జెంట్ థియరం. సో ప్రూఫ్ స్టేట్మెంట్ అర్థమైనందుకు ప్రూఫ్. సో థియరం ఏం చెప్తుంది? ఏ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి, నెసరీ కండిషన్, సఫిషియంట్ కండిషన్. నెసరీ కండిషన్లో ఫస్ట్ మనం మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని తీసుకుని బౌండ్ అని ప్రూవ్ చేద్దాం. నెసరీ కండిషన్, నెసరీ కండిషన్. నెసరీ కండిషన్లో మనం ఏం చేద్దామంటే మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని తీసుకుని బౌండ్ అని ప్రూవ్ చేద్దాం. let us consider sequence Sn is monotone sequence which is convergent అని మనం తీసుకుందాం. ఒక మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that sequence Sn is bounded. మనం ఆల్రెడీ థియరం చేసాం, మీ పరీక్ష కూడా రాశారు. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అనే థియరం రాశారా? ఆ థియరం ఇక్కడ రాసాడు ప్రూఫ్. ఇది నెసరీ కండిషన్. నెసరీ కండిషన్కి మీరు ఆల్రెడీ మన పరీక్ష రాశారు కదా, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్, అది దీనికి రాసేయాలి. ఇగో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఇగో ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం, అది బౌండ్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఆ థియరం ఇక్కడ రాసేయాలి. ఓకేనా? చూడండి అలాగో మనం ఏం తీసుకున్నప్పుడు సీక్వెన్స్ Sn అనేది మోనోటోన్ సీక్వెన్స్ విచ్ ఈస్ కన్వర్జెంట్. సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ కాబట్టి లిమిట్ పాయింట్ ఉంటుంది, అది లిమిట్ ఉంటుంది. కన్వర్జెంట్ కాబట్టి లిమిట్ ఉంటుంది. లెట్ sequence Sn converges to L. L కన్వర్జ్ చేస్తుంది అయితే ఇప్పుడు అనుకుందాం, అంటే లిమిట్ L అన్నమాట. సో లిమిట్ Sn is equals to L. లిమిట్ Sn ఈక్వల్ టు L అని తీసుకుందాం. సో లిమిట్ డెఫినేషన్ రాయాలి, ఇక్కడ దగ్గర రాసుకోండి. సో థియరం ఏం చెప్తున్నామో మోనోటోన్ కన్వర్జెంట్ థియరం ఏం చెప్తుందంటే ఏ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ అని చెప్తుంది. లేదంటే సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్జెంట్. అంటే లిమిట్ ఉందని అర్థం. లిమిట్ ఏమైంది? సుప్రీమం అవ్వాలి. లిమిట్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి లిమిట్ సుప్రీమం అవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్కి లిమిట్ ఇన్ఫిమం అవ్వాలి. లిమిట్ అంటే కన్వర్జెంట్ అని అర్థం, లిమిట్ ఉంటే కన్వర్జెంట్. ఇక్కడ దాకా రాసుకున్నాం. సో నెసరీ కండిషన్లో మనం ఏం తీసుకున్నాం? మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ తీసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలి? బౌండ్ అని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అని తీసుకున్నాం. దేని కన్వర్జెంట్ అనేది? Lకి. ఏదో లిమిట్ కన్వర్జెంట్ అవ్వాలి కదా. సో లిమిట్ Sn ఈక్వల్ టు L అని తీసుకున్నాం, మనం బౌండ్ అని ప్రూవ్ చేయాలి. అలా రాసుకో. చూడండి, సో ఇక్కడ లిమిట్ డెఫినేషన్ రాయాలి. సో లిమిట్ Sn ఈక్వల్ టు L కదా. సో లిమిట్ డెఫినేషన్ ఏంటి? therefore for epsilon greater than 0 there exists n belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అది లిమిట్ డెఫినేషన్. ఓకేనమ్మా? సో ఇక్కడ నెక్స్ట్ ఏం రాయొచ్చు? సపోజ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఎప్సిలాన్ అనేది స్మాలెస్ట్ వాల్యూ, సో 1 తీసుకోండి. స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ 1 తీసుకోండి. సో మోడ్ Sn minus L less than 1, దట్ ఇంప్లైస్, సో దీన్ని ఏమని రాయొచ్చు? -1 less than Sn minus L less than 1 plus 1. అంటే మాడ్యులస్ ఉంది కాబట్టి Sn minus L వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంది. మొత్తాన్ని L యాడ్ చేయండి. for all n greater than or equal to n, for all n belongs to Z plus and right side. So next మొత్తాన్ని L యాడ్ చేయండి. సో L minus 1 less than Sn minus L plus L less than L plus 1, మొత్తానికి L యాడ్ చేసాం.
ఎల్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందమ్మా L-1 less than Sn less than L+1 for all n belongs to Z plus అలా అర్థమైందా? సో L-1 less than Sn less than L+epsilon. L-1 అంటే లోయెస్ట్ కదా ఉంది కాబట్టి దీని ఏమనుకుందాం అంటే K1 is equals to minimum of S1 S2 so on L-1. L-1 వరకు ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకోవాలి K1 అనుకుందాం. K2 is equals to maximum of S1 S2 so on L+1. ఈ L+1 వరకు కూడా ఉన్నాయి. Sn వాల్యూ L-1కి L+1కి మధ్యలో ఉంది. సో ఇక్కడ K1 అనే నెంబర్ తీసుకుందాం. ఎలా తీసుకుందాం? S1 S2 so on L-1 వరకు ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకుందాం. L+1 వరకు ఉన్న వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం K2. దేర్ఫోర్ దీన్ని ఏమని రాయొచ్చు? దీన్ని 1 అనుకోండి. సో 1 implies K1 less than Sn less than K2. అంటే Sn వాల్యూ K1కి K2కి మధ్యలో ఉంది కాబట్టి బౌండెడ్. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. ఇది నెసరీ కండిషన్. చూసారా? ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం. కన్వర్జెంట్ అంటే లిమిట్ ఉంటుంది అర్థం. సో లిమిట్ డెఫినేషన్ రాస్తాం. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకోండి. సో Sn మైనస్ L లెస్ దెన్ 1. దీన్ని ఏమని రాయొచ్చు? -1 లెస్ దెన్ Sn మైనస్ L లెస్ దెన్ 1 అని రాయొచ్చు. మొత్తానికి L యాడ్ చేయండి. తర్వాత ఏమొచ్చింది? L-1 లెస్ దెన్ Sn లెస్ దెన్ L+1 వచ్చింది. L-1 లీస్ట్ కదా ఇక్కడ. K1 అనే నెంబర్ తీసుకుని L-1 వరకు ఉన్న వాల్యూస్లో S1 S2 సో L-1 వరకు ఉన్న వాల్యూస్లో లీస్ట్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ తీసుకోండి, మ్యాక్సిమం వాల్యూ. సో Sn వాల్యూ లీస్ట్కి హైయెస్ట్కి మధ్యలో ఉంది. K1కి K2కి మధ్యలో ఉంది. సో సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. అర్థమైందా? ఇది నెసరీ కండిషన్. సో కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుని బౌండ్ అని ప్రూవ్ చేస్తాం. ఈసారి బౌండ్ అని తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అక్కడ ఇక్కడ ఫర్ ఆల్ n belongs to Z ప్లస్ ఇది దీని 1 అనుకోండి. సో ఇక్కడ 1 ఇంప్లై చేస్తుంది. అర్థమైందమ్మా? ఇది నెసరీ కండిషన్. ఇది నెసరీ కండిషన్. ఆల్రెడీ మీరు టెస్ట్ రాశారు. నెసరీ కండిషన్ మీరు ఆల్రెడీ టెస్ట్ రాశారు. నెసరీ కండిషన్ ఏంటి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అని మీరు టెస్ట్ రాశారు కదా, అదే ఇక్కడ రాస్తాం అంత జస్ట్. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ తీసుకుందాం. సఫిషియంట్ కండిషన్. సఫిషియంట్ కండిషన్లో మనం ఏం తీసుకోవాలి? సఫిషియంట్ కండిషన్. సో సఫిషియంట్ కండిషన్లో సీక్వెన్స్ అసలు బౌండ్ అని తీసుకున్నాం, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. లెట్ us suppose sequence Sn is monotone sequence. Sequence Sn monotone sequence అనుకున్నాం, which is bounded. బౌండెడ్ తీసుకుందాం సార్. మనం ఏం ప్రూవ్ చేయాలి? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. సో మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అంతే కదా, అంటే లిమిట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సీక్వెన్స్ Sn బౌండ్ అని తీసుకున్నాం. బౌండెడ్ 2 types, బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో. కాబట్టి ఇక్కడ 2 కేసులు వస్తాయి. ఫస్ట్ బౌండెడ్ అబవ్ తీసుకోవాలి, రెండోది బౌండెడ్ బిలో తీసుకోవాలి. కేస్ 1లో మనం ఏం చేద్దామంటే సపోజ్ మీరు కేస్ 1 బాగా నేర్చుకుంటే కేస్ 2 చేసేవచ్చు అలాగా. సో కేస్ 1 బాగా జాగ్రత్తగా వినండి. కేస్ 2 మామూలుగా ఆల్టర్నేటివ్గా మనం రాసేవచ్చు. సపోజ్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబవ్. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబవ్ తీసుకుందాం. బౌండెడ్ అంటే అర్థం
టూ టైప్స్ ఉంటాయి, బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో. రెండు ఉండాలి, అప్పుడు అది బౌండ్ అవుతుంది. బౌండ్ అవ్వాలి అంటే రెండింటి మధ్య ఉండాలి, అవును కదా. రెండు అంటే ఇది బౌండెడ్ అబవ్, ఇది బౌండెడ్ బిలో, ఇది బౌండెడ్ బిలో, ఇది బౌండెడ్ అబవ్. అంటే సపోజ్కి బౌండెడ్ అబవ్ అని తీసుకుందాం. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబవ్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో బౌండెడ్ అబవ్ కాబట్టి దీని అర్థం ఏంటి? ఎస్ఎన్ వాల్యూ సమ్ హైస్ట్ వాల్యూ కూడా తక్కువ ఉండాలన్నమాట. అప్పుడు అది బౌండెడ్ అబవ్ అవుతుంది. ఎస్ఎన్ లెస్ దెన్ సమ్ నెంబర్ అవ్వాలి, అప్పుడు అది బౌండెడ్ అబవ్. అంటే ఈ కే దాటి మనకి ఎస్ఎన్ వాల్యూ వెళ్ళదు, అందువల్ల బౌండెడ్ అబవ్. హైయెస్ట్ వాల్యూ డిసైడ్ అయిపోయింది, కే దాటి వెళ్ళాలని. సో దీన్ని ఏమంటామంటే సుప్రీమం అంటాం. ఏమంటామా? సుప్రీమం. సో సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబవ్, మనం ఇంప్రూవ్ చేయాలి. we have to prove that మనం ఏం ప్రూవ్ చేయాలంటే లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ మనం ప్రూవ్ చేయాలి. అంటే బౌండెడ్ అబవ్ అని ఇచ్చినప్పుడు సుప్రీమం వాల్యూకి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అర్థం ఏంటి? లిమిట్. అంటే ఎస్ఎన్ యొక్క లిమిట్ కే అని ప్రూవ్ చేయాలి. లిమిట్ అంటే అర్థం ఏంటి? దీని హైయెస్ట్ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్తుందని అర్థం. సో ఎస్ఎన్ యొక్క వాల్యూ కే అని ప్రూవ్ చేయాలి, లిమిట్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అంటే సుప్రీమం అని ప్రూవ్ చేయాలి, అప్పుడు కన్వర్జెంట్ అయింది. కన్వర్జెంట్ అవ్వాలంటే లిమిట్ ఉండాలి అంతే. సో లిమిట్ ఇక్కడ ఏమై ఉండాలి? సుప్రీమం అవ్వాలి, ఎందుకంటే బౌండెడ్ అబవ్ కాబట్టి. అర్థమైందా? సో బౌండెడ్ అబవ్ కాబట్టి ఇక్కడ సుప్రీమంని కే అనుకోండి. Let us suppose supremum of sequence Sn is equals to k. Supremum k అనుకోండి. ఓకేనమ్మా? ఎంప్లాయీస్ అంటే మనం ఏం రాయొచ్చు? Sn less than k అని రాయొచ్చు. ఓకేనమ్మా? అంటే Sn వాల్యూ సుప్రీమం హైయెస్ట్ వాల్యూ కేనే కాబట్టి Sn వాల్యూ k దాటదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎప్సిలాన్ ఒక స్మాలెస్ట్ వాల్యూ తీసుకోండి, పాజిటివ్ వాల్యూ, కే మైనస్ ఎప్సిలాన్ చేద్దాం. సో ఇక్కడ కే అనేది సుప్రీమం కాబట్టి అప్పర్ బౌండ్. ఇక్కడ కే అనేది సుప్రీమం కాబట్టి అప్పర్ బౌండ్. కే నుంచి ఒక వాల్యూ తీసేద్దాం. సపోజ్కి ఎస్ఎన్ లెస్ దెన్ 3 అని ఉందనుకోండి, అంటే ఎస్ఎన్ యొక్క హైయెస్ట్ వాల్యూ 3 అని అర్థం. అర్థమైందా? అంటే బౌండెడ్ అబవ్, సుప్రీమం వాల్యూ 3. 3 నుంచి ఒక నెంబర్ తీస్తాం అనుకోండి, 1 అనే నెంబర్, అవి 2 అంటే ఇప్పుడు సుప్రీమం అవ్వదు కదా. 3 నుంచి మీరు ఏ నెంబర్ తీసినా అది సుప్రీమం అవ్వదు, అంటే అప్పర్ బౌండ్ అవ్వదు. అందువల్ల మనం ఏం చేద్దామంటే కే మైనస్ ఎప్సిలాన్ తీసుకున్నాం. సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే కాబట్టి, అంటే ఎస్ఎన్ యొక్క హైయెస్ట్ వాల్యూ కే కాబట్టి కేలోంచి ఒక వాల్యూ తీసిండి, అప్పుడు అది సుప్రీమం అవ్వదు. సో కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అండ్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అవ్వదు. కే మైనస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ అవ్వదు. సో దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ sm గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్ అని తీసుకుందాం. sm గ్రేటర్ దెన్ కే మైనస్ ఒక sm అనే సీక్వెన్స్ తీసుకుందాం. మధ్యలో m అనే ఒక వాల్యూ తీసుకుని n వరకు ఉంటాయి కదా, sn అంటే n వరకు ఉంటాయి కదా వాల్యూస్, s1 s2 s3 సో ఆన్ మధ్యలో sm అనే సీక్వెన్స్ తీసుకుందాం. sm సో ఆన్ sm మధ్యలో sm అనే సీక్వెన్స్ తీసుకుందాం. ఈ sm వాల్యూ ఈ k మైనస్ ఎప్సిలాన్ కంటే ఎక్కువ అని తీసుకుందాం. సో ఇక్కడ సీక్వెన్స్ sn అనేది బౌండరీ ఎవో కాబట్టి ఎవో కదా, కాబట్టి ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ sn ఇంక్రీజింగ్, సీక్వెన్స్ sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అర్థం ఏంటి? వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అంటే s1 లెస్ దెన్ s2 లెస్ దెన్ s3 లెస్ దెన్ సో ఆన్ sm లెస్ దెన్ sn. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఇంప్లైస్ sm లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sn అని రాయొచ్చు ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ n. చూడండి, ఇంక్రీజింగ్ వాల్యూ కాబట్టి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి sm వాల్యూ sn కంటే ఎక్కువ తక్కువ ఉంటుంది. సపోజ్ చూడండి, s1 ఫస్ట్ వాల్యూ, s2 s3 s4 సో ఆన్ మధ్యలో sm తీసుకోండి, మధ్యలో సీక్వెన్స్ సో ఆన్ sm తీసుకోండి.
ఇప్పుడు ఇంక్రీజింగ్ వాల్యూస్ పెరుగుతూ ఉండాలి. అంటే వాల్యూ 1 2 3 4 m n అనుకోండి వాల్యూస్. అప్పుడు ఏమైంది వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి అంటే లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్. చూసారా అంటే ఇప్పుడు s1 లెస్ దెన్ s2 లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ అన్ని లెస్ దెన్. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే వాల్యూస్ చూసారా పెరుగుతున్నాయి లేదా ఇంక్రీజింగ్. సో ఇక్కడ n లెస్ దెన్ n అయింది. రివర్స్ చేస్తే ఏమొస్తుంది n గ్రేటర్ దెన్ m వస్తుంది. అదే రాస్తారు. అలాగే sm లెస్ దెన్ sn sm లెస్ దెన్ sm. ఇది రఫ్లో రాసుకొని మీకు అర్థం అవుతుంది. ఏమైనా అర్థమైందా? అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే. సో నెక్స్ట్ స్టెప్లో రాస్తారా చూడండి sm గ్రేటర్ దెన్ k మైనస్ ఎప్సిలాన్ కదా. సో sm గ్రేటర్ దెన్ k మైనస్ ఎప్సిలాన్ దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సో k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sm గ్రేటర్ దెన్ k మైనస్ ఎప్సిలాన్. రివర్స్ చేయండి k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sm లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sn ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. అర్థమైందామా? సో చూడండి sm గ్రేటర్ దెన్ k మైనస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sm మళ్ళీ sm లెస్ దెన్ sn ఆ మూడింటి కలిపి రాయిస్తాం. ఇప్పుడు దాన్ని దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn అని రాయొచ్చు. చూసారు కదా k మైనస్ ఎప్సిలాన్ వాల్యూ sm కంటే తక్కువ, sm వాల్యూ sn కంటే తక్కువ కాబట్టి k మైనస్ ఎప్సిలాన్ వాల్యూ sn కంటే తక్కువ ఫర్ ఆల్ n. అర్థమైందమ్మా? సపోజ్ చూడండి 1 లెస్ దెన్ 2 లెస్ దెన్ 3 అనుకోండి. 1 లెస్ దెన్ 3 అని రాయొచ్చు కదా, అంతే కదా. 1 లెస్ దెన్ 2 లెస్ దెన్ 3 కాబట్టి 1 లెస్ దెన్ 3 అయిందా లేదా? అలాగే k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sm లెస్ దెన్ sn కాబట్టి k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn. సో ఏమవుతుంది మనకి k మైనస్ ఎప్సిలాన్ వాల్యూ sn కంటే తక్కువ వచ్చింది. అర్థమైందా? అక్కడ దాకా రాస్తాం. సో ఇప్పుడు అర్థమవుతుంది మీకు సఫిషియెంట్ కండిషన్లో ఏమి తీసుకోవాలి? మోనోటోన్ సీక్వెన్స్ బౌండెడ్ అని తీసుకోవాలి, కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. బౌండెడ్ కాబట్టి రెండు కేసులు బౌండెడ్ అబవ్ బౌండెడ్ బిలో. ఫస్ట్ బౌండెడ్ అబవ్ తీసుకున్నాం. బౌండెడ్ అబవ్ అంటే సుప్రీమం కన్వర్జ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అని సుప్రీమంకి. సో ఇక్కడ సుప్రీమం కే అనుకోవాలి. ఇప్పుడు కేలో నుంచి ఒక పాజిటివ్ వాల్యూ తీసేయండి, అది అప్పుడు అప్పర్ బౌండ్ అవ్వదు. అర్థమైందా? అప్పుడు m బిలాంగ్స్ టు z ప్లస్ h దాట్ sm అనే ఒక సీక్వెన్స్ తీసుకోండి మధ్యలోది, ఆ వాల్యూ k మైనస్ ఎప్సిలాన్ అంటే ఎక్కువ అని తీసుకున్నాం. సో ఈ సీక్వెన్స్ అసలు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇక్కడ, ఎందుకంటే బౌండెడ్ అబవ్ కాబట్టి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు sm లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sn అవుతుంది. కానీ k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sm లెస్ దెన్ sn కాబట్టి k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn అని రాయొచ్చు. నెక్స్ట్ కేసు చూడండి జాగ్రత్తగానండి. నెక్స్ట్ స్టెప్లో సుప్రీమం sn k కదా, సిన్స్ supremum of sn is equals to k కాబట్టి దీని అర్థం ఏంటి? sn వాల్యూ k కి పెంచదు ఫర్ ఆల్ n. sn వాల్యూ k దాటదు. మరి k కి ఒక యాడ్ చేసినా కూడా sn లెస్ దెన్ k ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. చూడండి 1 లెస్ దెన్ 4 అవునా కదా, 4 కి ఒక యాడ్ చేయండి 5, 1 లెస్ దెన్ 5 సరిపోతుంది లేదా? అలాగా sn లెస్ దెన్ k, k కి ఒకటి యాడ్ చేసినా కూడా sn లెస్ దెన్ వస్తుంది అలాగనమాట. సో దేర్ఫోర్ sn లెస్ దెన్ k ప్లస్ ఎప్సిలాన్ ఇక్కడ వస్తుంది, k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn వచ్చింది. దేర్ఫోర్ ఈ రెండు కలిపి రాస్తే ఏం రాయొచ్చు? దేర్ఫోర్ k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn లెస్ దెన్ k ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n. అర్థమైందమ్మా? సో ఇక్కడ చూడండి k మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn లెస్ దెన్ k ప్లస్ ఎప్సిలాన్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు? మోడ్ sn మైనస్ k లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు ఫర్ ఆల్ n. చూసారా? మోడ్ sn మైనస్ k లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే లిమిట్ డెఫినేషన్ రాయాలి. దేర్ఫోర్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మోడ్ sn మైనస్ k వాల్యూ ఏమవుతుంది? లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. అంటే దీని అర్థం ఏంటి? లిమిట్ sn ఈజ్ ఈక్వల్స్ టు k అయింది అంతే కదా. లిమిట్ sn ఈక్వల్ టు k అని అర్థం. దీని అర్థం k అంటే ఏంటి? సుప్రీమం అంటే లిమిట్ ఏమొచ్చింది? సుప్రీమం వచ్చింది. దేర్ఫోర్
లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు కే అంటే ఏంటో మనం సుప్రీమం లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అలా అది ఇక్కడతోటి ఓ పార్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ పార్ట్లో ఏం చేయాలంటే సీక్వెన్స్ ఎస్ఎన్ బౌండెడ్ ఎబవ్ అని తీసుకోవాలి. బౌండెడ్ ఎబవ్ అంటే సుప్రీమంకి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో సుప్రీమంని కే అనుకోండి, ఎస్ఎన్ లెస్ దెన్ కే అనమాట. సో ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సుప్రీమం కే కాబట్టి కేలోంచి ఒక నెంబర్ తీసేస్తే అది సుప్రీమం అవ్వదు. కాబట్టి ఒక ఎస్ఎం అనే సీక్వెన్స్ కంటే అది ఎక్కువ ఉందని ఈ వాల్యూ ఎస్ఎం అనేది ఎక్కువ ఉందని తీసుకుందాం. సీక్వెన్స్ ఎస్ఎన్ ఇంక్రీజింగ్ ఇక్కడ కాబట్టి ఎస్ఎం లెస్ దాన్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. ఇప్పుడు కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎం, ఎస్ఎం లెస్ దెన్ ఎస్ఎన్ కాబట్టి కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎం లెస్ దెన్ ఎస్ఎన్. సో కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ ఫర్ ఆల్ ఎన్. నెక్స్ట్ కేసులో సుప్రీమం ఎస్ఎన్ కే కాబట్టి ఎస్ఎన్ లెస్ దెన్ కే, కేకి ఒక యాడ్ చేసిన లెస్ దెన్. సో మొత్తం కలిపి రాసేస్తే రెండు ఏమని రాయొచ్చు, కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్. దీన్ని ఏమని రాయొచ్చు, మాడ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. అర్థమైందా? దేర్ ఫోర్ లిమిట్ డెఫినేషన్ రాసేయాలి. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus k less than epsilon for all m greater than m. Therefore limit Sn equal to k. ఇది లిమిట్ డెఫినేషన్. దీని నుంచి లిమిట్ Sn ఎంత k. k అంటే ఏంటి, సుప్రీమం. therefore సుప్రీమం ఆఫ్ Sn. హెన్స్ ప్రూవ్డ్. ఓ పార్ట్ ప్రూవ్ అయింది. రెండో పార్ట్లో బౌండెడ్ బిలో అని తీసుకుని సేమ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ పార్ట్ మీరు బాగా నేర్చుకుంటే రెండో పార్ట్ రాసుకోవచ్చు. Case 2లో suppose sequence Sn is bounded below. Sequence Sn is bounded below అని తీసుకోవాలి. బౌండెడ్ బిలో అంటే అర్థం లిమిట్ అంతా ఏమవుతుందంటే ఇన్ఫిమమ్ అవుతుంది. లిమిట్ ఇన్ఫిమమ్ మనం ప్రూవ్ చేయాలి. ఇన్ఫిమమ్ ఆఫ్ Sn బౌండెడ్ బిలోకి ఇన్ఫిమమ్కి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో లెట్ us suppose infimum of Sn is equals to, let us suppose infimum of Sn equal to L అనుకోండి సార్. అంటే Sn యొక్క లీస్ట్ వాల్యూ L అనుకోండి. అంటే Sn వాల్యూ ఏమవుతుంది, ఇంప్లైస్ Sn గ్రేటర్ దెన్ L. L కంటే ఎక్కువ Sn అనేది. Sn అనేది L కంటే ఎక్కువ అని తీసుకున్నాం. అర్థమైందా? ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn ఈక్వల్ టు L అంటే అర్థం Sn వాల్యూ గ్రేటర్ దెన్ L అని అర్థం. అప్పుడు అది ఇన్ఫిమమ్ అవుతుంది. అర్థమైందా? లీస్ట్ వాల్యూ ఇదే, దీనికంటే మన వాల్యూస్ అన్ని హైస్టే కాబట్టి Sn గ్రేటర్ దెన్ L. నెక్స్ట్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఇన్ఫిమమ్ ఆఫ్ Sn ఇస్ ఈక్వల్స్ టు L కదా అనుకున్నాం, L. సో L ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు చూడండి L అనేది లీస్ట్ వాల్యూ అవును కదా, దీనికి కూడా యాడ్ చేద్దాం. L ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నాం. చూడండి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వాల్యూ తీసుకుని ఇన్ఫిమమ్ అనేది L కదా, L కూడా యాడ్ చేద్దాం. వాటి యాడ్ చేసేటప్పుడు లోయర్ బౌండ్ అవ్వదు. ఈజ్ నాట్ లోయర్ బౌండ్. లోయర్ బౌండ్ అంటే దీని అర్థం ఏంటి, సపోజ్కి 1 అనేది ఇన్ఫిమమ్ అనుకోండి, 1కి ఒకటి యాడ్ చేయండి. 2 అనేటప్పుడు లీస్ట్ 1 కంటే ఎక్కువగా ఉంటుంది, ఇంకా లీస్ట్ అవుతుంది అదనమాట. ఈ L అనేది లీస్ట్ కాబట్టి దీనికి కూడా యాడ్ చేసినప్పుడు లోయర్ బౌండ్ అవ్వదు. ఇప్పుడు ఒక సీక్వెన్స్ తీసుకుందాం. m belongs to z plus such that Sm వాల్యూ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అలా తీసుకోవాలి. ఇక్కడ Sm అనే సీక్వెన్స్ అలా తీసుకోవాలి. L ప్లస్ ఎప్సిలాన్ కంటే తక్కువ తీసుకున్నాం ఈసారి.
ఇక్కడ బౌండరీ బిలో కాబట్టి సీక్వెన్స్ Sn డిక్రీజింగ్ సీక్వెన్స్ Xn ఈస్ డిక్రీజింగ్. సో డిక్రీజింగ్ అని తీసుకున్నాం. అప్పుడు డిక్రీజింగ్ అంటే అర్థం ఏంటి? Sn వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. అర్థమైందా? డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే వాల్యూస్ పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి వాల్యూస్. చూడండి, అంటే S1 వాల్యూ ఎక్కువ ఉంటుంది ఈసారి, S2 వాల్యూ కంట S3 ఎక్కువ. దీన్ని మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. ఇలా వెళ్తూ మధ్యలో Sn తగ్గుతుంది ఒక చోట, గ్రేటర్ దెన్ Sn ఫర్ n గ్రేటర్ దెన్ m. అర్థమైందమ్మా? సో ఇలా వెళ్తుంటుంది. సో ఇక్కడ Sn గ్రేటర్ దెన్ Sn తీసుకోవాలి డిక్రీజింగ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాయాలి? ఇక్కడ చూడండి, Sn గ్రేటర్ దెన్ Sn. ఇక్కడ Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. రివర్స్ చేస్తే L ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn. అంటే మొత్తం కలిపి రాస్తే ఏం రాయొచ్చు అంటే L ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn. దీన్ని రివర్స్ చేస్తే L ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn. మరి Sn గ్రేటర్ దెన్ Sn అంతే కదా, ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. అర్థమవుతున్నామా? అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు? దట్ ఇంప్లైస్ L ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn అని రాయొచ్చు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ వచ్చింది. జస్ట్ మనం రివర్స్ చేస్తాం. Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ తీసుకోండి. దీన్ని రివర్స్ చేస్తే L ప్లస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ Sn గ్రేటర్ దెన్ Sn. డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి వాల్యూస్ తగ్గుతూ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ సో నెక్స్ట్ ఏం చేయాలి? సిన్స్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్స్ టు L కాబట్టి అంటే లీస్ట్ వాల్యూ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇన్ఫిమమ్ అనేది లీస్ట్ వాల్యూ అంటే దీని అర్థం Sn వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ L. అంటే మనం ఏం చెప్పచ్చు అంటే Sn గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్. దీని అర్థం ఏంటి? చూడండి, సపోజ్కి 5 గ్రేటర్ దెన్ 2 అంది. 5 గ్రేటర్ దెన్ 2 ఏనా? 5 గ్రేటర్ దెన్ 2. ఇప్పుడు ఒక పాజిటివ్ వాల్యూ తీసేద్దాం. 2 నుంచి ఒక వాల్యూ తీసిండి, 1 తీసిండి, 2 మైనస్ 1 అది కూడా 5 కంటే ఎక్కువ తక్కువగా ఉంటుంది. 2 మైనస్ 1 5 కంటే తక్కువ 1 కదా. సో 5 గ్రేటర్ దెన్ 1. అదే పద్ధతిలో Sn గ్రేటర్ దెన్ L కాబట్టి L నుంచి ఒక వాల్యూ తీసేసినా అది కూడా మళ్ళీ ఇన్ఈక్వాలిటీ మారదు అదనమాట. సో దీనికి చేయరాయచ్చు Sn గ్రేటర్ దెన్ L మైనస్ ఎప్సిలాన్ అంటే అర్థం ఏంటి? L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn అని అర్థం రివర్స్ చేస్తే. సో L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. సో మొత్తానికి ఏం రాయొచ్చు? సో L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. అంటే దీని అర్థం ఏంటి? mod Sn minus L less than epsilon. Therefore, for every epsilon greater than 0, there exists m belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all m greater than m. Therefore, limit Sn equal to L అని రాయాలి. ఇక్కడ L అంటే ఏంటి? ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. Therefore, sequence Sn is convergent. కన్క్లూజన్ చెప్తాను, ఇక్కడ దగ్గర రాస్తాను. సో ఇక్కడ మీరు కేస్ 1 బాగా ప్రిపేర్ అయితే కేస్ 2 ఇంకా మనం చేసుకోవచ్చు. ఓకేనా? కన్క్లూజన్ సో కన్క్లూజన్ ఏం రాయాలంటే therefore sequence. Therefore, conclusion: a monotonic sequence is convergent and real. Hence, proved. A monotonic sequence is convergent and rasi. Hence, proved and real. అర్థమైందా? నెక్స్ట్ థీరం కంటిన్యూస్ యూనిటీ థీరము.
an increasing sequence which is bounded above is convergent. An increasing sequence which is bounded above is convergent. దీని ప్రూఫ్ ఏం రాయాలి? ప్రూఫ్. ఇప్పుడు మనం చేసిన థీరంలో కేస్ 1 చేసాం కదా, ఆ కేస్ 1 రాయాలి థీరం. ప్రూఫ్ కేస్ 1. కేస్ 1 ఏంటి? సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ బౌండెడ్ అబవ్ అని తీసుకున్నాం, ఆ ఇంక్రీజింగ్ అని తీసుకున్నాం, కన్వర్జెంట్ అయింది. దేర్ఫోర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ అబవ్ ఈజ్ కన్వర్జెంట్. దానికి ప్రూఫ్ రాయాలి. కేస్ 1 ప్రూఫ్ రాయాలి. అర్థమైందా? అది రాసుకోండి. ఇది నెక్స్ట్ థీరం. ఇంపార్టెంట్. ఇది పరీక్షలో ఒకసారి బిట్లు ఇస్తారు ఈ థీరం. అందువల్ల చాలా ఈ థీరంలో 3 థీరమ్స్ ఉన్నాయి. మీరు ఈ థీరం నేర్చుకుంటే 3 థీరమ్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ థీరము ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. నెసరీ కండిషన్ థీరము పర్టికులర్గా ఆ థీరం ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే ఈ థీరం ఇవ్వచ్చు. దీంట్లో ఇంకో పార్ట్ ఇది, an increasing sequence which is bounded above is convergent అని ఇవ్వచ్చు. అది కేస్ 1. సో ఇది రాసుకోండి. ఇది నెక్స్ట్ థీరం. మీరు నోట్స్ రాసేటప్పుడు కేస్ 1 ప్రూఫ్ అని రాయొద్దు. మీరు మొత్తం మళ్ళీ థీరం రాయాలి. కేస్ 1 రాయాలి. కేస్ 1 ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెట్ us సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ అబవ్ అని స్టార్ట్ చేసి ఆ కేస్ 1 మొత్తం రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్ థీరం ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్ which is bounded below is convergent. A decreasing sequence which is bounded below is convergent. So దీనికైనా proof case 2 రాయాలి. proof case 2 proof. ఇక్కడ కేస్ 2 ప్రూఫ్ అని రాసేయండి. మళ్ళీ థీరం రాసేయాలి. సో కేస్ 2 ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెట్ us సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ బిలో అని స్టార్ట్ చేసి ఆ కేస్ 2 రాయాలి. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఇవి సమ్స్లో వస్తాయి. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం నోట్ పాయింట్లు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఈ డిక్రీజింగ్ సీక్వెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ బిలో ఈజ్ కన్వర్జెంట్. దానికి ప్రూఫ్ ఇది. అంటే మీరు ఈ 10 మార్క్స్ థీరం మాన్కాన్ కన్వర్జెంట్ థీరం బాగా నేర్చుకుంటే 3 థీరమ్స్ మీకు కవర్ అయిపోయినట్టే. అర్థమైందా? అందువల్ల చాలా ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది అందరూ ఇవాళ సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ టెస్ట్ రాసేయాలి. చూడకుండా రాయండి, బాగా ప్రాక్టీస్ చేసి రాయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది రాసినప్పుడు కూడా కేస్ 2 ప్రూఫ్ అని రాయొద్దు, మళ్ళీ దీనికి కూడా ప్రూఫ్ రాయాలి. పార్ట్ 2 రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.